గురుగారు, గృహ నిర్మాణం జరిగేటప్పుడు ఇంటికి ఇన్ని ద్వారాలు పెట్టాలి అని ఏమన్నా నియమం ఉందా వాస్తు ప్రకారం? ఉంది కదమ్మా, తప్పకుండా. ద్వారాల యొక్క సంఖ్య విషయంలో నియమాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు కీడును కలిగించే సంఖ్య గల ద్వారాలు అని అంటారు కదా, అవేంటి? ఇప్పుడు కీడును కలిగించే ద్వారాల సంఖ్య అని ఏం లేదు, కానీ ఎక్కడైనా కూడా ఒక గృహ నిర్మాణం చేసినప్పుడు ఆ ఇంటికి ఉండే మొత్తం తలుపుల సంఖ్య సరి సంఖ్యలో ఉండాలి. అంటే 2, 4, 6, 8 ఇట్లా. మళ్ళీ సరి సంఖ్య అయినప్పటికీ శూన్యంతో కూడిన సంఖ్య కాకూడదు. శూన్యంతో కూడిన సంఖ్య అంటే 10, 20, 30 ఇట్లా చివరిలో 0 వచ్చేది. ఇట్లా 20, 10, 20, 30 ఉండకూడదు. అది సరి సంఖ్య అయినా సరే. మళ్ళీ సరి సంఖ్యలో కూడా కొన్ని కూడనివి ఉన్నాయి. బేసి సంఖ్య ఉండకూడదు. బేసి సంఖ్య అంటే ఏంటి? 1, 3, 5, 7 ఆడ్ నంబర్స్ అన్నమాట. ఇట్లా ఉండకూడదు. మొత్తం ఇంటికి కలిపిన సంఖ్య తలుపులన్నిటి కలిపి చూస్తే ఒకవేళ ఇట్లా ఆడ్ నంబర్స్ ఉన్న తలుపులు ఉంటే మొత్తం ఇంటికి, దానికి ఎన్ని నంబర్స్ ఆఫ్ డోర్స్ ఉంటే ఏ విధమైన చెడు ఫలితాలు ఉంటాయన్న వివరణ ఉంది. ఒక ఇంటికి మనం ఒకటే తలుపు పెట్టి కట్టినట్లయితే దానికి ఉండే చెడు పరిణామం ఏంటి? 3 తలుపులు ఉంటే ఎట్లా ఉంటుంది? 3 తలుపులు ఎదురెదురుగా ఉంటే ఏ విధమైన దుష్ఫలితాలు ఉంటాయి? 5 తలుపులున్నా, 7 తలుపులున్నా, 9 తలుపులున్నా, ఇట్లా ప్రతిదానికి ఒక వివరణ ఉంది శాస్త్రంలో. అందుకని ఆడ్ నంబర్స్ ఉండకూడదు. బేసి ఏ విధమైన ఆడ్ నంబర్ ఉంటే ఏ విధమైన దుష్ఫలితాలు ఉంటాయి అన్న వివరణ ఉందని చెప్పాను కదా. కానీ మా ప్రాక్టికల్ దీంట్లో మేము ఇన్ని ఇళ్ళు చూస్తుంటాం కదా, కొన్ని ఆడ్ నంబర్స్ ఉన్నా సరే బాగున్న వాళ్ళు ఉంటారు, కనపడతారు. నంబర్ 9 ఉందనుకోండి, టోటల్ నంబర్ ఆఫ్ డోర్స్ 9 ఉంది. దీనివల్ల ఏ విధమైన చెడు పరిణామాలు కనపడలేదు. ఇంకా సరి సంఖ్యలో ఉన్నాయి అనుకోండి, సరి సంఖ్యలో అంటే ఒక 4 తీసుకుందాం, కానీ ఈ 4 నంబరు డోర్స్ ఉన్నప్పుడు కూడా కొన్ని దుష్పరిణామాలు కనపడ్డాయి. ఇట్లా దట్ డిపెండ్స్ ఆన్ వివరణ ఉంటుంది. ప్రతి విషయంలో శాస్త్రంలో ఒక వివరణ ఉంటుంది. కానీ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్లో ఇన్ని చూస్తూ తిరుగుతున్నప్పుడు కొన్ని ఎక్సెప్షన్స్ కనపడతాయి. సపోజ్ ఒక డాక్టర్ ఉన్నాడు, ఎంతోమందిని టెస్ట్ చేస్తూ ఉంటాడు కదా, వీడికి ఫలానా జబ్బు ఉంది అని నిర్ధారణకు వస్తారు. ఎందుకు అంటే ఫలానా రీజన్ వల్ల ఈ జబ్బు వచ్చింది, లేకపోతే ఈ జబ్బు వచ్చిన వాడికి ఇటువంటి ప్రాబ్లం ఉంటుంది. పర్సనల్ ఎక్స్పీరియన్స్లో డాక్టర్స్కి కూడా ఏమవుతుందంటే ఈ కారణం ఉంటే ఈ జబ్బు వస్తుంది అని నిర్ధారణ చేసినప్పటికీ ఆ కారణం లేకపోయినా ఆ జబ్బు వచ్చిన వాళ్ళు బొరడి మంది కనపడతారు. ఆ జబ్బు వచ్చినప్పుడు ఇటువంటి చెడు ఫలితం ఉండాలి అనుకుంటే ఆ జబ్బు వచ్చినా కూడా అంత చెడు ఫలితాలు లేని వాళ్ళు కూడా కనపడతారు. దట్ డిపెండ్స్ ఆన్ హిజ్ న్యాచురల్ రెసిస్టెన్స్. ఇండ్లు కూడా అంతే. కేవలం ఈ ఒక్క విషయం మీద ఆధారపడి ఇట్లా చెప్పటం సరికాదు. ఆ ఇల్లు వాస్తురీత్యా ఇంకా చాలా బాగుండొచ్చు. అటువంటప్పుడు ఈ 9 తలుపులు ఉండటం వల్ల రావాల్సినటువంటి దోషం వల్ల రావాల్సినటువంటి సమస్య అతనికి రాలేదు. సో ఈ తలుపుల వరకు చూసుకుంటేనే ఇది. మిగతా కాంబినేషన్స్ మీద ఆధారపడి రిజల్ట్స్ ఉంటాయి. దానికి ఇంకేదో ఒక ప్లస్ పాయింట్, ఎక్స్ట్రాడినరీ ప్లస్ పాయింట్ ఒకటి ఉండొచ్చు ఆ ఇంటికి. అందుకని నేను చెప్తున్నా, తలుపుల వరకు ఆడ్ నెంబర్ ఆఫ్ డోర్స్ ఉండొద్దు. ఉంటే చెడు పరిణామాలు ఉంటాయి. సరి సంఖ్యలో డోర్స్ ఉండాలి. దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయని మనకు శాస్త్రంలో చెప్పబడింది.